శ్రోతలందరికీ నమస్కారం అండి. ఎన్నాళ్లకు రాణి ఇంటికి వెళ్ళాను. 4 ఏళ్ల పైనే అవుతోంది దాన్ని చూసి. దాన్ని పెళ్లిలో చూడ్డమే. చెన్నైలోనే ఉంటున్నా. ఈ నగరంలోని హడావిడి జీవితంలో స్నేహితులు చుట్టాలిళ్లకు వెళ్ళడం కానీ, వాళ్ళు రావడం కానీ మహా అపురూపం. కాలేజీలో కలిసి చదువుకునే రోజుల్లో ఒకరినొకరు వదిలి ఉండేవాళ్లమే కాదు. ఎప్పుడూ అంటిపెట్టుకుని తిరిగేవాళ్లం. అది కాలేజీ మ్యాగజైన్లలో కథలు రాసేది. నేను బొమ్మ గీసేదాన్ని. అదే మా ఇద్దరి మధ్య గాఢమైన స్నేహానికి కారణం. మమ్మల్ని ఇద్దరినీ కాలం 4 సంవత్సరాలు దూరం చేసింది. ఒసే నవి, నీకు తెలీదే, మా వంశీ ఉన్నాడే, వాడు 6 నెలలకే అత్త తాత అంటూ మాట్లాడాడు. 8 నెలలకే నడక ప్రారంభించాడు. తప్పటడుగులతో వాడు నడిచే నడక చూసి మాకందరికీ ఒకే భయం, ఎక్కడ పడతాడో అని. వాడికి బుర్ర కూడా ఎక్కువేనే. అన్ని సంగతులు తొందరగా తెలుసుకుని అలా చెయ్యాలనే చూస్తాడు. అడిగో చూడు, కిటికీ పైకి ఎలా ఎక్కాలా అని చూస్తున్నాడు అని రాణి ఆగకుండా కొడుకు గొప్పలు చెప్పుకుపోతోంది. ఆడవాళ్ళందరూ ఇంతేనా? తల్లవ్వగానే తమ మాతృత్వ ఫలాన్ని చూసి ఇలా సంబరపడిపోతారా అని మనసులో అనుకుని దాని కొడుకుని మెచ్చుకున్నట్లుగాను, ఆశ్చర్యపోతున్నట్లుగాను, ఆహా అలాగా, ఫెంటాస్టిక్, ఇంతకీ మీ బాబు పేరు అడిగాను. అదేనే, ముందే చెప్పానుగా, వంశీ, మా వంశోద్ధారకుడు అన్న ఆమె మొహంలోని వెలుతురుని ఏ సూర్యుని వెలుగుతో పోల్చను. మరి నేను బయలుదేరనా అని నేనన్నదానికి వాడేం చెప్పినా టక్కున చేస్తాడే అన్న రాణి కొడుకు వైపుకి తిరిగి, వంశీ, ఆంటీకి నమస్తే చెప్పు అని తన ధోరణితో బొమ్మలు డబ్బాలతో ఆడుకుంటున్న కొడుకుతో అంటే, వాడు తల్లి మాటలు వినబడనట్లే ఆడుకుంటూ ఉంటే అది వెళ్లి వాడిని బలవంతాన ఎత్తుకొచ్చింది. తన ఆనందానికి అడ్డొచ్చిందన్న కోపంలో తల్లి నుంచి తనను బలవంతంగా విడిపించుకెళ్లిపోయి మళ్లీ బొమ్మల మధ్య కూర్చొని డబ్బాలను కొడుతూ ఆడుకుంటున్నాడు. వాడికి మూడుంటేనే మనం చెప్పినట్లు చేస్తాడే. దాని కొడుకు గొప్పలు చెప్పడం ఆగేట్లు లేవని, రాణి, ఇప్పుడేమైనా రచనలు చేస్తున్నావా అని అడిగా. అయ్యో రాత, రాతలు కూడానా? ఒక్క క్షణం తీరితేగా, రోజంతా వీడితోనే సరిపోతూ ఉంటేను. మీ అత్తగారు ఆడపడుచు ఇద్దరూ ఉన్నారుగా? ఉన్నారు, కానీ నాకెప్పుడూ వాడితోనే ఉండాలని, వాడొక్క క్షణం కనిపించకపోతే నాకు పిచ్చెక్కినట్లయిపోయి రాయడానికే కాదు, కనీసం పేపర్ కూడా చదవాలి అనిపించదే అన్న రాణి గబుక్కున కొడుకునెత్తుకుని పెద్దగా చప్పుడు చేస్తూ వాడి మొహం అంతా ముద్దులు పెట్టుకుంటున్న దాన్ని చూస్తూ, ఈ ఆడవాళ్ళందరూ మాతృత్వానికి ఇంతగా స్పందిస్తారా? మరి నాకు మటుకు పిల్లలింకా పుట్టకపోయినా తల్లినవ్వడం కోసం కానీ, తల్లిని అవ్వలేదన్న బాధ కానీ నాలో లేదా? ఆ సాయంత్రం ఇంటికొచ్చి పెయింటింగ్ చెయ్యాలని బ్రష్ తీసుకుని రంగుల్లో ముంచి క్యాన్వాస్ మీదికెళ్లిన నా చేతులు గీసిన బొమ్మలన్నీ ముద్దుల పాపాయిలే, బుల్లి బుల్లి పాపాయిలు, బోసి నవ్వుల పాపాయిలు, నా చెల్లెళ్ల పిల్లలు, ఆయన అక్క బిడ్డలు. ఇలా ఎంతమంది పసివాళ్లను చూడలేదు నేను. అప్పుడే భూమి మీద పడిన లేత శరీరాలు, నల్లగా నిగనిగలాడే జుట్టు, బోడిగుళ్ళు, తెల్లటి ఒళ్ళు, నల్లటి ఒళ్ళు. 6 నెలల నుంచి ఎప్పుడు బ్రష్ పట్టుకు రంగుల్లో ముంచి క్యాన్వాస్ మీదికెళ్లినా చేతులు పాపల బొమ్మలనే గీస్తున్నాయి. అంటే నాకు తల్లినవ్వాలని, నా కడుపులోకి ఓ బిడ్డ రావాలన్న కోరికే చిత్రాల రూపంలో క్యాన్వాస్ మీదికి వస్తున్నారా? 3 ఏళ్ల క్రిందట ఒకే వరుస క్రమంలో దగ్గరగా ఉన్న 4 ఇళ్లలో ఓ ఇంట్లో ఉండేవాళ్ళం. తాతిమ ఇళ్లలోని పిల్లలు. ఒకడు మా ఇంటి కిటికీ చువల మీదకెక్కి కూర్చొని అరిచేవాడు. మరో 2 2 పిల్లలు ఇంటి చుట్టూ తిరుగుతూ కేకలు పెడుతూ ఆడేవాళ్ల ఆటలు, కేకలు, అరుపులు భరించలేక ఓసారి కేక వేసి తిట్టి తరిమేశాను. రోజంతా ఇంట్లోనే ఉండి చిత్రాలు గీసుకునే నాకు వీళ్ల గొడవ వల్ల చిత్రాలు గీయలేకపోతున్నాను. కాసేపు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాను. ఈ కిష్కిందాపుర వాసులను రోడ్డు మీదనో ప్లే గ్రౌండ్కో వెళ్లి ఆడుకోమనరాదు అని అనేసరికి వాళ్ళందరూ కలిసి నా మీద ఇంతెత్తున ఎగిరిపడ్డారు. చిన్న పిల్లల్ని రోడ్ల మీదకి, ఆట స్థలాలకు పంపకూడదండి ఆడుకోవడానికి. వాళ్ళు మన కళ్ల ముందే ఆడుకోవాలి. వాళ్ళ ఆటలు చూస్తూ ఉంటే మనకో రకమైన ఆనందం కలుగుతుందండి లావణ్య గారు అన్నారు 3 ఇళ్లలోని పిల్లల తల్లులు నోరంతా ఆనందాన్ని నింపుకొని. అంతటితో ఆగలేదు. ఆమెకు చిన్నపిల్లల ఆటపాటల్లో ఉన్న ఆనందం గురించి
ఏమి తెలీదండి. పాపం పిల్లలు లేరుగా. అదేమిటో పిల్లలు లేని వారికి పిల్లలంటే ఎంతో ముద్దు, అభిమానం. మరేమిటో ఈవిడిలా పిల్లల మీద మండిపడుతుంది అన్న కామెంట్లు. అందుకే ఆమె కడుపు పండలేదు. ఇంత పక్కగా ఉండే ఇళ్లల్లో ఉండేవాళ్ళు ఒకరింట్లో మాట్లాడుకునే మాటలు పక్కింట్లోకి కూడా వినిపిస్తాయి. ఫ్లాట్ కొనుక్కుని ఫ్లాట్‌కి మారాక పరిస్థితి కొంతవరకు మెరుగయింది. కిటికీ తలుపు తెరిస్తే నీలాకాశం, సందడి అంతగా లేని ప్రశాంత వాతావరణమైన పాత జ్ఞాపకాలు, పాత ఇళ్లల్లో ఉన్నవాళ్ళు అన్న మాటలే నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. పిల్లలు, ఆటల్లోని ఆనందం. ఆవిడకేం తెలుస్తాయి? ఆవిడకు పిల్లలు లేరుగా. ఎంత అహంభావం ఉంది ఆ మాటల్లో. కన్నాం అన్న భేషజం. మరి నాకెందుకు పిల్లలు పుట్టలేదు? పెళ్ళయి 5 ఏళ్లు దాటిపోయినా సురేష్ ఉద్యోగం అతన్ని 14 గంటలు కట్టిపడేస్తుంది. నాకు చిత్రకళా ప్రదర్శనలతోనే కాలం గడిచేది తెలీదు. ఒకటి తర్వాత ఒకటిగా వచ్చే ఆర్ట్ ఎగ్జిబిషన్లకు పెయింటింగ్స్ వేయడంతోటే సరిపోతుంది. రాత్రి పగళ్ళు చిత్రాల ఆలోచనలొక్కటే. రంగుల్లో ముంచే కుంచెలు, క్యాన్వాస్ మీదకెక్కించే చేతులు. ఎగ్జిబిషన్లలో చిత్రాల ప్రదర్శనలు, పోటీలు, పొగడ్తలు, పత్రికల విమర్శలు, బహుమతులు. వీటితో ఊపిరి తీసుకునే తీరిక లేకపోవడంతో నేను పిల్లల్ని కనలేదన్న సంగతే గుర్తుకొచ్చేది కాదు. బంధుమిత్రులు గుర్తు చేసేంత వరకు. నాకంటే 4 ఏళ్లు చిన్నదైన పిన్ని కూతురు నాకు ఉపదేశం చేసింది. ఎందుకే అక్కయ్య ఈ పాడు పెయింటింగ్స్ కోసం ఎన్నాళ్ళని కనడం వాయిదా వేస్తావు? నాకింకా పిల్లలు కావాలి అనిపించడం లేదే. నువ్వేం బాధపడకే రాజ్యం. నాకు 40 ఏళ్లు నిండేంతలోగా ఒకరిద్దరిని కంటాలే, సరేనా? నీకు తృప్తిగా ఉందా అని నవ్వాను. తొందరగా ఓ బిడ్డను కను. కడుపు పండని బతుకు బంజరు బతుకు. మాతృత్వాన్ని మించిన భాగ్యం మరేదీ లేదు. పెళ్ళైన 1-2 సంవత్సరాల్లో బిడ్డ తల్లి అవుతేనే గర్వంగా ఉంటుంది. విజయకు పెళ్ళైన 10 నెలల్లోనే రాంపండు పుట్టాడు. పెళ్ళయ్యాక ఇంటి పరిస్థితులు ఆర్థికంగా అంత మెరుగ్గా లేవని, అది దాని మొగుడు ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దనుకుని ఎంత జాగ్రత్త పడినా రాంపండుగాడు పుట్టేశాడు. దానికింకా 18 నిండలేదు. ఎగిరి గంతులేస్తూ ఆడుకోవలసిన పిల్ల వయసులో దాని కడుపున బిడ్డ. గర్భాన్ని మోసి కనవలసిన బాధ్యత వహించక తప్పలేదు విజ్జికి. ఇప్పుడీ దరిద్రం ఎవరు కావాలని ఏడ్చారు? ఓ సంవత్సరమైనా ఏ బాదరబందీ లేకుండా హాయిగా ఉండకుండా అని విసుక్కున్నా. అదే పసి నిమ్మపండు ఛాయలో పచ్చటి లేత ఒళ్ళు, శాటిన్లా మెత్తగా, నల్లగా నిగనిగలాడుతున్న ఒత్తైన జుట్టుతో అందంగా పుట్టిన శిశువుని చూసుకునేసరికి దాని విసుగుదలంతా హుష్కాకి. మరెప్పుడు పిల్లలు కావాలనుకోవడం? విజ్జి ఉపదేశం నాలో ప్రశ్నించింది. ఈ తడవ నేను పుట్టింటికెళ్ళినప్పుడు చెల్లెలు 2వ ప్రసవానికని పుట్టింటికొచ్చింది. అమ్మకు చాలా బాధగా ఉంది. తన బాధాతప్తమైన హృదయాన్ని కన్నీళ్ల ద్వారా బయటికి చూపిస్తూ అన్నది. నువ్వు పెద్దదానివి. నీకు సూడిదలు చేస్తే నేను హాయిగా కళ్ళు మూస్తాను అన్న అమ్మ మాటలు నాకు అసహ్యాన్ని కలిగించాయి. సురేష్ అక్క రాసిన ఆ ఉత్తరంలోని సారాంశం, పిల్లలు లేకపోతే దాంపత్య జీవితం గడిపి ఏం ప్రయోజనం? మీరిద్దరూ 4 చేతుల సంపాదించేదంతా ఎవరి కోసం? లావణ్యలో ఏమైనా లోపముందేమో డాక్టర్ చేత పరీక్ష చేయించరాదు? ఆ 2 మాటలు నా గుండెల్లో ముల్లులా చురుక్కుమని గుచ్చుకుంది. ఆ రాత్రి సురేష్తో అన్నాను, ఈ రాత్రి మనం ఓ బిడ్డకు రూపమిచ్చి ప్రాణం పోద్దాం. నీ బొంబాయి, కలకత్తా ఎగ్జిబిషన్లు పూర్తిగాని లావణ్య. గ్యాలరీలను కూడా బుక్ చేసి పెట్టావు. ఇప్పుడు నువ్వు బిడ్డ అంటే సురేష్ని పూర్తి చేయనీయకుండానే ఇప్పుడు నాకే ఎగ్జిబిషన్ల మీద ఇంట్రెస్ట్ లేదు సురేష్. ఇదేమిటి హఠాత్తుగా ఇంత మార్పు? అన్న సురేష్ నా చేతుల్లో ఉన్న వాళ్ళ అక్కయ్య రాసిన ఉత్తరం చూసి పెద్దగా నవ్వుతూ, ఓహో అదా సంగతి. డాక్టర్ చెకప్ చేసి నీలో ఏ లోపం లేదని చెప్పాక ఇంట్రెస్ట్ వస్తుందా అని సురేష్ అడిగేసరికి ఒక్క క్షణం నా తెలివి తక్కువ ఆలోచనకు సిగ్గుపడ్డాను. లోకుల నోళ్లు ముయ్యడానికని నేను బిడ్డని కనాలి అనుకోవడం లేదు. ఆ అనుభవం కోసం, ఆ స్పందనకు నేను పులకాంకితురాలినవ్వాలని ఎగ్జిబిషన్ కోసం పెయింటింగ్స్ అన్నీ క్యాన్వాస్ల మీదకెక్కించాను. నా చిత్ర ప్రదర్శన విజయవంతంగా జరిగేందుకు అన్ని సంసిద్ధతలు చేసుకున్నా. ముందు ఓసారి డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. డాక్టర్ చెకప్లు చేసి సురేష్తో చెప్పాడు, మీ వద్ద ఏ లోపం లేదు మిస్టర్ సురేష్. మీరు 100% తండ్రి కావడానికి
కావలసిన అర్హతలన్నీ ఉన్నాయి. కానీ చెప్పడానికి కాసేపు సంశయించినా తప్పదు అన్నట్లుగా, సారీ సార్, మీ మిసెస్ గర్భసంచి పెరగలేదు. చిన్నదిగానే ఉంది. అందులో బిడ్డ పెరిగేందుకు అవకాశం లేదు. సురేష్ షాక్ కొట్టినట్లయిపోయాడు. అతను విషాన్ని చేతిలోకి తీసుకుని మింగబోతున్న వానిలా ఉన్నాడు. అతని మొహమంతా విషాదమే. నేను మూర్ఛపడిపోతూ ఉంటే పడకుండా పట్టుకుని దగ్గరకు తీసుకుని గట్టిగా పట్టుకుని నడిపించుకు బయటికి తీసుకొచ్చాడు. కానీ మేము కావాలనే పిల్లలు వద్దని జాగ్రత్తలు తీసుకోవడానికి పుట్టే అవకాశమే లేదు అన్న దాని సారాంశం ఒక్కటే అయినప్పటికీను రెండింటికి ఎంతో తేడా ఉంది. వద్దని ప్రికాషన్స్ తీసుకున్నా కావాలి అనుకున్నప్పుడు కనవచ్చును. కానీ అస్సలు పుట్టరని తెలిస్తే ఎలాగైనా నేను తల్లినవ్వాలి. నా గర్భసంచి పెద్దదవ్వడానికి మార్గాలే లేవా? అందుకోసం కనిపించిన ప్రతి డాక్టర్ దగ్గరికెళ్ళి అడిగాను. ఏ వైద్యాన్ని వదల్లేదు. హోమియోపతి, ఆయుర్వేదం, ఆఖరికి రోడ్డు పక్కనుండే అబద్ధపు డాక్టర్లందరి దగ్గరకు వెళ్ళాను. రాముల వారు సీతాదేవి కనబడక కనిపించిన ప్రతి పుట్ట చెట్టుని సీతాదేవి జాడను అడిగినట్లుగా జరిగిపోయిన ఎన్నో అమ్మలక్కలు, చుట్టా పక్కాలందరూ అన్న ఎన్నో చేదు మాటలు లోపల నుంచి సీడీ ప్లేయర్లో నుంచి వినపడుతున్నట్లుగా చెవుల్లో మారుమోగినాయి. పోయిన వేసంకాలం సెలవులకు సురేష్ అక్కగారి ఊరు వెళ్ళాం. ఆమె 2 పిల్లలు సురేష్కి బాగా చేరికయ్యారు. మామయ్య, బిస్కెట్లు కొనిపెట్టు, చాక్లెట్లు కొనియ్యి, ఐస్ క్రీం కావాలి అంటూ చూసినవన్నీ సురేష్ చేత కొనిపించుకున్నారు. ఆఖర్న రిమోట్తో వెనక్కి ముందుకి నడిపించే బ్యాటరీ ఆపరేటింగ్ కారు, 500 ఖరీదు చేసే కారు సురేష్ చేత కొనిపించుకున్నాక ఆయన బావగారు సంకోచపడుతూ, సురేష్, ఎందుకంత ఖరీదు పెట్టి ఆ బొమ్మలు కొంటావ్ అని మందలించేసరికి అక్క మధ్యలో జోక్యం చేసుకుని, చెయ్యనియండి, తన పిల్లలకంటూ కొనే అదృష్టం ఎలాగో లేదు. వీళ్ళకు కాకపోతే మరెవరికి పని పెడతాడు మా తమ్ముడు అన్న ఆమె మాటల ధోరణి నన్ను అవమానపరుస్తున్నట్లు అనిపించింది. మరో చేదు అనుభవం. వరలక్ష్మి వ్రతానికని చెల్లెలికి 3000 ఖరీదు చేసే మైసూర్ సిల్క్ చీర కొనిచ్చాను. అది చూసి సంబరపడిపోతుందని, దాని మొహంలో కనిపించే సంతోషాన్ని చూడాలి అనుకున్నాను. కానీ నేననుకున్నట్లుగా ఏ సంతోషం వ్యక్తం చేయకపోగా ముభావంగా ఉండిపోయింది. ఇప్పుడేం అంత పెద్ద విశేషమని అంత ఖరీదు పెట్టి దానికి సిల్క్ చీర కొనిచ్చావని అమ్మ అంటే అందుకు చెల్లెలు చెప్పిన సమాధానం, దానికేమమ్మా, ఓ పెయింటింగ్ అమ్మిందంటే వేలకు వేలొచ్చి పడతాయి. బావగారేం తక్కువ సంపాదిస్తున్నారా? 2 చేతులా సంపాదిస్తున్నారు. లింగు లిటుకుమంటూ మొగుడు పెళ్ళాలిద్దరే. పిల్లా పిచ్చు లేరు ఖర్చు చేసేందుకు. నేనేం పికాసోనా, ఎంఎఫ్ హుసేన్నా నా పెయింటింగ్స్కి వేలకు వేలు అమ్ముడుపోవడానికి? దాని మొహంలోనూ నేను చూసింది ఏ భావం? నాకు పిల్లలు లేరని దెప్పి పొడుస్తున్నదా? నేను మంచి పెయింటర్నన్న ఈర్ష్య, తనకి వద్దంటున్నా పుట్టుకొచ్చే పిల్లల వల్ల కలిగే అసౌకర్యాలకు బాధ, నాకు మళ్ళీ తనకు ఏ కళలోనూ ప్రావీణ్యం లేదన్న బాధ. ఏం భావం? ఏం భావం అది? ఈసారి నా చిత్రకళా ప్రదర్శనలో ప్రదర్శించిన చిత్రాలు, ముఖాలలో కనబడే భావాలన్నీ అవే. నాకు సూడిదలు చెయ్యాలని ఎదురుచూసే అమ్మ, కడుపులో బిడ్డతో ఎత్తున నిలబడి ఉపదేశాలు చేసే విజ్జి, వేసంకాలం ఎండల్లో బాలింత అయినా చెవులతో సహా మఫ్లర్లతో తలకు కట్టుకున్న మఫ్లర్తో చెల్లెలు, 2 పిల్లల్ని కనేసరికి లావెక్కిన సురేష్ అక్కయ్య. వీళ్ళందరి రూపాలు కావు, వీళ్ళ మొహాల్లో కనిపించే భావాలతో గీసిన చిత్రాలే. ఈ తడవ ఎగ్జిబిషన్లో నా చిత్ర ప్రదర్శనకు అనుకున్న దానికంటే ఎక్కువగా మెప్పుల వర్షం కురిసింది. ఫస్ట్ బహుమతి లభించింది. ఎలా? నా పెయింటింగ్స్ కేవలం చిత్రాలే కావు. వాళ్ళు వీళ్ళు నాకు పిల్లలు లేరని అన్న మాటలు నాలో కలిగించిన బాధకు స్పందన తోడై చిత్రాలుగా క్యాన్వాస్ మీదకెక్కారు. నన్ను దెప్పి పొడిచిన వాళ్ళందరూ మొట్టమొదటిసారిగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. చేదు అనుభవాలు కూడా కళా స్పందనతో గొప్పగా చిత్రించగలనని. న్యూతనోత్సాహంతో నాలోని బాధను మరిచిపోవడానికి కొత్త కొత్త చిత్రాలను గీస్తూ నా శరీరంలోని లోపాన్ని నేను మరిచిపోయినా నా చుట్టుపక్కల వాళ్ళు చుట్టాపక్కలు మరిచిపోనీయకుండా గుర్తు చేస్తున్నారే. ప్రతిరోజు పిచ్చాపాటిగా మాట్లాడుకునే మాటల్లోనూ నా గొడ్రాలుతనం గురించిన మాటలే. గోపాల్ పెళ్లిలో మావయ్య కూతురు కలిసింది. ఎలా ఉన్నావు
అని కుశలం విచారించాను. ఆ ఏదో ఇలా ఉన్నాను విరక్తిగా సమాధానం చెప్పింది. పాపేది? ఒక్కటే వచ్చిన దాన్ని అడిగాను. అయ్యో, అదేం అడుగుతావు? పెద్దదానికి 2 రోజుల కిందట దాకా లూజ్ మోషన్లు. పెళ్లి భోజనం తింటే పడదని ఇంట్లోనే వదిలేశాను. చిన్నదానికి ఎప్పుడూ ఏదో నలత. పిల్లలన్నాక ఇవన్నీ సహజం. అన్నీ సర్దుకుంటాయి. నువ్వేం దిగులు పడకు అని ఓదార్పు మాటలు చెప్పాను. ఓ, అందుకది నీకేమమ్మా, నువ్వెన్నైనా చెప్తావు. నువ్వు పుణ్యాత్మురాలివి. నీకే జంజాటమూ లేదు. పిల్లలు పుట్టరన్న ఒక్కటి తప్ప అన్న మాటల్లో నాకు పిల్లలు కలగరని తెప్పడంతో పాటు తాను 2 కన్నానన్న గర్వమే ఎక్కువగా ధ్వనించింది. ఒకవేళ అది నా భయమేమో. మరొకరినో 2 కనకపోయావా అని అన్నట్లుగా అడిగాను. అనుకోని నా ప్రశ్న వల్ల దానికి చికాకు, ఆందోళన మొహంలో కొట్టొచ్చినట్లు కనిపించింది. మొహం ముడుచుకుని మరో చోటికెళ్ళి అది అక్కడున్న వాళ్ళకి నన్ను చూపిస్తూ ఏదో అని చెవిలో గుసగుసలాడింది. ఆ రోజు రామ్లాల్ పార్టీ. కింది పాదాల నుంచి పైన శిరస్సు వరకు నగలతో అలంకరించుకుని హడావిడిగా జనం మధ్య తిరుగుతున్న భార్యను పిలిచి నన్ను పరిచయం చేశాడు రామ్లాల్. షీలా డార్లింగ్, ఈమె లావణ్య, గొప్ప చిత్రకారిణి. రవివర్మ అంత గొప్పగా చిత్రాలు గీస్తుంది డియర్ అని నన్ను షీలాకు పరిచయం చేశాక కాసేపు మేమిద్దరం మాట్లాడుకున్నాం. కాసేపు లోకాఫీ రామాయణం మాట్లాడుకున్నాక షీలా గారిని, మీ హాబీస్ ఏంటండి అని అడిగాను. ఏమీ లేదు, భోజనం చేయడం, నిద్రపోవడం అంతే అన్న భర్త మాటలకు కాస్త ఫీల్ అయ్యింది షీల. సిగ్గుతో మొహం ఎర్రపడింది ఆమెకు. హాబీలనేవి ఏమీ లేకుండా జీవితం గడుపుతున్నానన్న భావం ఉన్నా కాలేజీ రోజుల్లో డాన్స్ బాగా చేసేదాన్ని. కాలేజీలో ఏ ఫంక్షన్లు జరిగినా నా డాన్స్ ప్రోగ్రాం తప్పకుండా ఉండి తీరేది. పెళ్ళయ్యి పిల్లా పాప పుట్టాక వీటన్నింటికి తీరికేది. తన సమాధానంలోని న్యాయాన్ని సమర్థించుకున్నట్లుగా తన పర్ఫార్మెన్స్ కు వచ్చిన బహుమతులు, పొగడ్తలు కష్టపడి గుర్తు చేసుకుని చెప్పింది శీల. నేనైతే నాట్యం వదిలేశాను, కానీ నా కూతుర్ని శోభానాయుడు, పద్మా సుబ్రహ్మణ్యం అంతటి వాళ్లను చేస్తాను అంటూ ఆమె తన 5 సంవత్సరాల కూతుర్ని దగ్గరకు తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని జుట్టు సవరించింది. మీరు వదిలేసినట్లే మీ బిడ్డ, ఒక బిడ్డ పుట్టగానే డాన్స్ వదిలేస్తే ఊరికే ఉండకుండా ఈ పాడు నోరు అడిగింది. ఒక్క క్షణం కల చెదిరిపోయిన దానిలా ఉలిక్కి పడినట్లయి వెంటనే, మీకైతే సరిపోయింది, పిల్లా పాప లేదు కనుక ఏ బెడదా లేకుండా ఎంత వయసొచ్చినా హాయిగా చిత్రాలు గీస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు అని ఆమె అనేసరికి నాకు తగిన శాస్తి అయిందిలే అనిపించింది. తమకు తీరని ఆశలు, ఆశయాలు, కన్న కలలు తమ పిల్లల వల్ల ఎలా తీర్చుకోవాలన్నదే వారి తాపం. తమకు ఈడేరని, నెరవేరనివి నెరవేర్చుకునేందుకు తమ జీవితాలకు మబ్బు తెరలుగా అడ్డం వచ్చి నెరవేరకుండా చేసిన తమలోని శక్తి, సామర్థ్యాలని నిరూపించుకునేందుకు పిల్లలే అని వారి గాఢ నమ్మకం. అది కార్యరూపంలోకొచ్చేసరికి వేరే మాదిరిగా పరిణమిస్తుంది. ఆఖరున మరో అనుభవం. నా ప్రాణ స్నేహితురాలు శశికి కూతురు పుట్టి పూర్తిగా సంవత్సరం కాలేదు. అంతలోగా తనకు 2 నెలల గర్భం విచ్ఛేదం అయ్యింది. 2 నెలలు రెస్ట్ కావాలని అబద్ధపు సర్టిఫికేట్ ఇచ్చి ఇంట్లో ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అది ఎందుకలా చేసింది? దాని నోటితోనే చెప్పింది. కూతుర్ని వదిలి ఆఫీస్కి రాబుద్ది పుట్టక అలా చేశానని. శశి ఇంత పంక్చువల్ ఆఫీసర్వి, నువ్వే ఇలా? లవి, నీకు కడుపు తీపి గురించి తెలీదే అని ఏమాత్రం ఆలోచించకుండా అనేసింది. ఆ రాత్రి నిద్ర రాక చాలాసేపు బెడ్ మీద అటు ఇటు పొర్లిగింతలు పెట్టాను. బిడ్డ. రాణి రచనలు మానేయడానికి కారణం బిడ్డ. శశి దొంగ సర్టిఫికేట్ తీసుకోవడానికి కారణం బిడ్డ. విమల పనిచేస్తున్న ఆఫీస్ నుంచి వారంలో 3 రోజులు సాయంత్రాలు ఏదో కారణం చెప్పి ఇంటికి తొందరగా వచ్చేయడానికి కారణం బిడ్డ. ఆఖరికి నా ఈ సాధనకంతా కారణం నాలోని గొడ్రాలితనమే కారణం అంటున్నారు. ఈ మధ్య నేనుగా లేను. అందరి సూటిపోటి మాటలు మనసుకు గుచ్చుకుని లోపలంతా దహించుకుపోతున్నది. నా మనసుని బాధ పెట్టే మాటలు అనకూడదనే ఇంకిత జ్ఞానం ఎవ్వరికీ లేదు. పెళ్ళైనా నాకు పిల్లలు పుట్టకపోవడం మహా అపరాధం అన్నట్లు నేరస్తురాలిని చేసి విట్నెస్ బాక్స్ లో నిలబెట్టారే, నాలో స్త్రీతత్వం లేదు అన్నట్లు జాలిగా చూస్తున్నారు.
ఎవరినైనా పిల్లల్ని ముద్దుగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటే దిష్టి తగిలిందని మొహం మీదనే అనడంతో ఆపక పిల్లల 2 బుగ్గలను తమ 2 చేతులతో తాకి తమ తల పక్కన ఆనించి మెటికలు విరిచి దృష్టి పరిహారం చేస్తారు. ఈ ప్రపంచంలోని మనుష్యులు ఎంత విచిత్రమైన వారు! చెయ్యో కాలో బహిరంగంగా కనిపించే అంగవికలుడిపై మాత్రం బోలెడంత జాలి, సానుభూతి ఒలకబోస్తారు కానీ అది వాళ్ళ తప్పు అన్నట్లుగా దెప్పి పొడవరు ఎవ్వరు. బయటకు కనిపించని నాలోని గర్భసంచి వైకల్యం ఎంతమంది అవహేళనకు నన్ను గురి చేస్తోంది. తెల్లవారి 8 గంటలైనా ఇంకా బెడ్ మీదే పడుకుని ఉండడం చూసిన సురేష్ కంగారు పడుతూ దగ్గరకొచ్చి నుదుటి మీద చెయ్యి వేసి జ్వరం లేదని తెలుసుకుని, వాట్ డియర్, ఇంకా పడుకుని ఉన్నావేమిటి? ఢిల్లీలో ఎగ్జిబిషన్ కి చిత్రాలు గీయడం పూర్తయిందా? డేట్ దగ్గర పడుతోంది. సురేష్, నేను ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చెయ్యను. నాకు మూడ్ లేదు. నన్ను విసిగించకు అని మరోవైపు తిరిగి పడుకున్నాను. లావణ్య, నేను నిన్ను కొన్ని రోజులుగా గమనిస్తూనే ఉన్నాను. ఈ మధ్య నువ్వు పూర్తిగా మారిపోయావు. అందరి మీద విసుక్కుంటున్నావు. నీకు కోపం ఎక్కువైంది. ఎప్పుడు ఎవరి మీద విరుచుకుపడదామా అని చూస్తున్నావు. నీకేమైంది? నాకేం అవ్వలేదు. నాకు బిడ్డ కావాలి. చాలా బాగుంది తల్లి నువ్వనేది. అందని దానికే అరులు చాచడం ఏమిటి? డాక్టర్ నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పక ముందర ఈ బిడ్డ కావాలని నువ్వెప్పుడు అనలేదే. ఇదేమిటి పేరాస? ఏ, నీకు లేదా పిల్లలు కావాలని? లోపం నాలోనేగా. లోపం ఎవరిలో ఉంటే ఏ? అంతగా పిల్లలు కావాలంటే అనాథ శరణాలయం నుంచి ఓ బిడ్డను తెచ్చి పెంచుకుందాం. ఆ, అలాగే అంటావు. ఈ మాటలన్నీ పై మాటలే. ప్రతి మగాడు తన రక్త మాంసాల్లో నుంచి పుట్టిన బిడ్డే కావాలి అనుకుంటాడు. ఉండొచ్చు, అనుకోవచ్చు కూడా. అలాంటి మగాళ్లతో నన్ను పోల్చకు. మనకు పిల్లలు కలగరన్న విషయాన్ని భూతద్దంలో నుంచి చూడాలా? నువ్వు మరో పెళ్లి చేసుకోరాదు? షటప్! చెంప చెల్లుమనేంత పని చేశాడు సురేష్. నాలోనే లోపముంటే ఎంతమందిని పెళ్లి చేసుకున్నా ఏ ఒక్కరిని తల్లిని చేయలేను. నిజం చెప్పు సురేష్, నీ వంశాన్ని నిలిపేందుకు వారసుడు కావాలి అనిపించడం లేదు అన్న నా మాటలకు సురేష్ పెద్దగా నవ్వుతూ, పిచ్చి పిల్ల, పిచ్చి పిల్ల, మనదేం చంద్రవంశమా, సూర్యవంశమా? ఇక్కడే రత్నసింహాసనం ఎదురు చూస్తోంది వారసుడి కోసం. ఆ, పిచ్చిదానిలా నువ్వు ఏదేదో ఊహించేసుకుని బాధపడిపోకు. ఢిల్లీ ఎగ్జిబిషన్ కు ఎక్కువ వ్యవధి లేదు. ఆ ఎగ్జిబిషన్ పూర్తయి తిరిగొచ్చాక అప్పుడు పిల్లలు కావాలి అనిపిస్తే అప్పుడు అనాథ శరణాలయం నుంచి ఓ బిడ్డను తెచ్చి పెంచుకుందాం. అంతేకాని మాతృత్వమని నవమాసాలు మొయ్యడం, ప్రసవ వేదన భరించి పిల్లల్ని కనడం అనేవి ఏవి మన ఆదర్శాలకు, చేసే పనులకు అడ్డు అవ్వకూడదు. నీకేం సురేష్, నువ్వు మగాడివి. ప్రకృతి నీకు పిల్లల్ని కడుపులో మోసే కనే బాధ్యత ఇవ్వలేదు. అందుకని తేలిగ్గా అనేశావు. కానీ నేను ఆడదాన్ని కదా. ప్రకృతి పిల్లల్ని కనే బాధ్యత మా ఆడవాళ్ల మీద పెట్టింది. ఆ బాధ్యతను నెరవేర్చకపోతే ఏదో గిల్టీ కాన్షియస్ గా ఉంది సురేష్ అన్న నా మాటలకు ఓ చిరునవ్వు నవ్వి, లే, ఫ్రెష్ అప్ అవ్వు అని సురేష్ నా చేయి పట్టుకు లేవదీశాడు. నా మనసులోని అనుమానాలన్నీ పోయి దృఢంగా అయ్యింది. పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిబెట్టి మనసుకు కళ్ళెం బిగించి విచారాలు అనే అలలను అదుపులోకి తెచ్చుకున్నాను. అద్దం ముందు కూర్చొని అలంకరించుకున్నప్పుడు, సున్నితమైన ఊహలను బ్రష్ తో క్యాన్వాస్ మీదికి ఎక్కించేటప్పుడు, మా ఆయన గుండెలపైన తల ఆనించి ఆయన గుండెల చప్పుడు వింటున్నప్పుడు, ఇప్పుడంతా నా స్త్రీత్వంలో ఏదో లోపం ఉంది అనిపించడం లేదు. దెప్పుళ్ళు, తిట్లు, అనుతాపాలు నిన్న జరిగిపోయినవిగా మరచిపోయి ఉత్సాహకరమైన రోజుల వైపుగా అడుగులేస్తున్నాను. ఆ రోజు సోమవారం. సురేష్ 8 గంటలకే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పనులన్నీ పూర్తి చేసుకుని కొంచెంలో రంగులు పట్టుకుని క్యాన్వాస్ ముందు కూర్చున్నాను. పరిసరాలను మరచిపోయి తన్మయత్వంతో నాలో కలిగిన భావాలను క్యాన్వాస్ మీదకి ఎక్కిస్తున్నాను. వాకిటి తలుపు మెల్లిగా కొట్టే చప్పుడు నా గుండె చప్పుడు అనుకున్నాను మొదట్లో. పెద్దగా బాధడం వినిపించాకే అది తలుపు చప్పుడని, ఎవరో తలుపు కొడుతున్నారని లేచి వెళ్లి తలుపులు తెరిచాను. 2 ఏళ్ల కొడుకుని చంకలోనూ 7 నెలల భ్రూణాన్ని కడుపులోనూ మోస్తూ విజ్జి వాకిట్లో నిలబడింది. ఏం చేస్తున్నావు? ఎంతసేపటి నుంచి తలుపులు కొడుతున్నానో తెలుసునా లావణ్య? సారీ విజ్జి, ఢిల్లీలో జరగబోయే ఎగ్జిబిషన్ కి అని నేను ప్రారంభించి పూర్తి చెయ్యకముందే నోరంతా తెరిచి పెద్దగా ఆవలించి, నేను దీనికి నా పెయింటింగ్స్ గురించి
చెప్పబోయానే, నా బుద్ధి తక్కువ అని. నా చెప్పుతో కొట్టుకోవాలి. మేమిద్దరం ఉత్తర దక్షిణ ధృవాలం. మా ఆలోచనలు ఎప్పుడూ కలవు. అంతలోగా దాని కుమారుడు తడితడిగా ఉన్న క్యాన్వాస్ మీద వాడి చేతి ముద్రలు ముద్రించాడు. నేను కంగారుగా, ఒరే ఒరే, అది మురికి చేయకూడదురా నాన్న అని వాణ్ణి ఎత్తుకునేసరికి వాడు పెద్దగా ఆరున్నొక్క రాగం తీయడం మొదలుపెట్టాడు. వాణ్ణి వంటింట్లోకి తీసుకెళ్లి డబ్బాలో నుంచి బిస్కెట్లు తీసి వాడి చేతిలో పెట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టాను. కొడుకు ఏడుపు అలవాటే విజ్జికి. కాసేపు వాడిని కేకలేసింది. అంతటితో ఆగక ఇంట్లో అత్త ఆడపడుచులు పెట్టే ఆరళ్ళు చిలువలు పలువలు చేసి వర్ణించి చెప్పింది. ఆఖరికి అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ నా మీదకు, నా తల్లితనం మీదకు తిరిగింది. ఇదిగో చూడక్క, ఎవరైనా మంచి డాక్టర్ని కలవకపోయావా అన్న దాని మాటలకు ఇదివరకట్లా బాధపడలేదు. చూపించుకున్నామే విజ్జి. అలాగా, అయితే ఏం చెప్పారు? ఉత్సాహంగా అడిగింది. నేను గర్భం ధరించలేను అని నేననేసరికి దాని ఉత్సాహం అంతా నీరు కారిపోయింది. అలా అని ఏ డాక్టర్ చెప్పారక్క? పిన్ని, నీ జాతకాన్ని మంచి జ్యోతిష్కురాలకు చూపిస్తే నీకు సంతానయోగం ఉందని చెప్పారని చెప్పింది. అది కూడా ఒకరిద్దరు కాదు, 3 పిల్లలు పుడతారని చెప్పారట. వాళ్ళ మాటలు అబద్ధాలు కావే. నేను నీకెన్నోసార్లు చెప్పాను, నువ్వు బావగారు రామేశ్వరం వెళ్ళి నాగప్రతిష్ఠ చేసి రమ్మనమని. నా మాట వినిపించుకున్నావు. నేను దాని మాటలకు నవ్వుతూనే నాలో లోపం పెట్టుకుని ఎన్ని నాగప్రతిష్ఠలు చేసినా ఏం లాభం లేదు. మేమిద్దరం ఓ బిడ్డను దత్తు తీసుకుందాం అనుకుంటున్నాం. ఎవరో కన్న పిల్లలు మన కన్న పిల్లలవుతారా అక్క? మనం కన్న పిల్లలే మనల్ని చూస్తారన్న గ్యారంటీ ఉందా విజ్జి? ప్రశ్నతోనే దాని ప్రశ్నకు సమాధానం చెప్పాను. సుబ్రహ్మణ్యం మావయ్య పరిస్థితి నీకు తెలిసిందేగా. 2 కొడుకులున్నా ఆస్తంతా పేకాట, రేసులు, తాగుడుతో తగలేసి తల్లిదండ్రుల్ని రోడ్డు మీద నిలబెట్టలేదు. పుట్టిన పిల్లలందరూ అలాగే ఉండరే. ప్రయోజకులైన పిల్లలు లేరు. విజ్జి, మా తర్వాత ఆస్తికి వారసులు కావాలి అనేంత ఆస్తులేవీ లేవు. మాకు తల కొరివి పెట్టాలనో వంశం నిలబడాలన్న పట్టింపులు మా ఇద్దరికీ లేవు. కానీ నాకు మాత్రం బిడ్డను నవమాసాలు కడుపులో మొయ్యాలి. మధురమైన వేదనను, అదే పురిటి నొప్పులు పడి బిడ్డకు నేను జన్మనివ్వాలి. ఆ అనుభవాల కోసమే నా తాపత్రయం అంతాను. ఆ అనుభవం కళాపూర్వకంగా నన్ను పరవశింపచేస్తోంది అని నేనింకా చెబుతూ ఉండగానే బాబు చేతుల్లోని బిస్కెట్లు నేలకేసి కొట్టి మళ్ళీ క్యాన్వాస్ మీదకి దండెత్తాడు. తడి పెయింట్ మీద చేతులు పెట్టి చేతులంతా పెయింట్ పూసుకున్నాడు. ఒరే ఒరే బాబు, పెయింటింగ్ అంతా అలా తొడవకూడదు బాబు. నీకు ఇంకో పేపర్ ఇస్తా గాని ఇలా రానన్నా అని బాబుని మెల్లగా నా వైపుకి తీసుకొద్దామని చెయ్యి పట్టుకున్నాను. అంతే, పట్టుకున్న చెయ్యి విడిపించుకుని హై పిచ్ లో ఏడుపు లంకించుకుని వాళ్ళ అమ్మ వైపుకి పరిగెత్తాడు. ఇవాళంతా వీడు ఏడుపు ఆపడక్క. మీ మరిదిగారి తమ్ముడికి కొడుకు పుట్టాడు. వాడికి రేపు బారసాల నామకరణం. పిలిచి వెళదామని వచ్చాను అని బొట్టు పెట్టి, పొద్దున్నే బావగారు నువ్వు తప్పకుండా వచ్చేయండి అని విజ్జి బయలుదేరితే దాన్ని సాగనంపడానికని నేను దాని వెనకాలే నడిచాను. విజ్జి 2 ఏళ్ల పిల్లాడి చేయి పట్టుకుని 7 మాసాలు గర్భాన్ని మోసుకుంటూ గేటు దాటుతున్న విజ్జిని చూస్తున్నాను. అది పక్క సందు తిరిగి కనుమరుగయ్యేంత వరకు చూసి లోపలికొచ్చాను. విజ్జి కడుపులో ఉన్న 7 మాసాల శిశువు నా కళ్ళ ముందుకొచ్చింది. లక్షలాది జీవకణాలు నేనంటే నేనని ఒకదానితో ఒకటి పోటీ పడిన వాటిల్లో ఒక్కటి మాత్రం గెలిచి ముందుకెళ్ళి లోపల ప్రవేశించి అక్కడ తన కోసం కాచుకున్న అండంతో కలిసి 9 నెలలు గర్భవాసం చేసి బయటి ప్రపంచంలోకి రావడానికి తనను మోసిన తల్లిని అతి కష్టమైన నొప్పుల మధ్య శిశువు బయట ప్రపంచంలోకి వస్తుంది. శిశువుని ప్రసవించే బయట ప్రపంచాన్ని లోపలి ప్రపంచాన్ని కలిపే ఈ అనుభవం ఉందే, ఓ, అది అనుభవించిన తల్లైనా వర్ణించగలదా? లేదు. కానీ నేను జీవితంలో అనుభవానికి రాని అనుభవాలెన్నిటినో ఊహించి క్యాన్వాస్ మీద ఎంతో సుందరంగా చిత్రిస్తున్నాను అని గర్వంగా అనుకునేసరికి ఆ రాత్రి సురేష్ అన్న మాటలు నా చెవుల్లో ప్రతిధ్వనించినాయి. లావణ్య డియర్, 100కి 99 మంది స్త్రీలు గర్భవతులవుతారు. పిల్లల్ని కనగలిగే శక్తిమంతులే. కానీ నీ మాదిరిగా బ్రష్ పట్టుకుని ఎన్నో అద్భుతమైన సుందర దృశ్యాలను క్యాన్వాస్ మీదకి ఎక్కించగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జీవితంలోని విషాదాలన్నీ క్యాన్వాస్ మీదకి ఎక్కించడం సాధ్యపడే విషయమా?
విజ్జి పియూసి తలకిందులుగా నిలబడి తపస్సు చేసి పాస్ అయ్యింది. తర్వాత పెళ్లి చేసుకుంది. పిల్లల్ని కన్నది. తర్వాత భోజనం నిద్ర, భోజనం నిద్ర అని జీవిత చక్రం దొర్లిస్తోంది. అందరూ అన్ని రకాల అనుభవాలను అనుభవించేందుకు జీవితం అంత విశాలమైందా ఏమిటి? గబుక్కున తాతిమ్మ ఆలోచనలన్నీ వేరువైపునకు తిప్పాను. కొంచెను తడి చేసి బాబు తన బుల్లి చేతులతో తుడి చేసిందంతా పూర్తిగా చెరిపేశాను. బయట సంధ్య చీకట్లు కమ్ముకుంటూ ఉంటే నా క్యాన్వాస్ మీద ఎర్ర రంగులో సూర్యుడు ఉబ్బిపోతూ ఉదయిస్తున్నాడు. కథ సమాప్తమండి. నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.